कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे प्रभु हरे जी राम दंडवत राम प्रभु राम जी राम दंडवत हरे प्रणामम। हरे कृष्ण प्रभुजी దండవత్ ప్రణామం హరే దండాత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ మీ దండవత్ ప్రణామాలు. మీ హరే అందరికి కూడా కృష్ణ దండావత్ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रणामम। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। ఓకే, हरे గుడ్. कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। మీ అందరికీ స్వాగతం. సో హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. యా, ఓకే, మీరందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరు బాగున్నారు కదండి? బాగున్నాం ప్రభుజీ అందరం అవును ప్రభుజీ మీ దయ వల్ల హరే కృష్ణ ప్రభు. బాగున్నాం ప్రభుజీ. గురు మహారాజ్ దయవల్ల మీ దయవల్ల బాగున్నాం ప్రభుజీ. ఓకే, సో हरे మనం कृष्ण प्रभु जी दंडवत प्रणामम। ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం చెప్పండి. ఓకే, కృష్ణుని గురించి, ఆయనకున్నటువంటి అతీంద్రియ శక్తులు కానీ వారి స్వభావం గురించి మాట్లాడుకుందాం. దాన్ని తెలుసుకోవటం ద్వారా మాకు కలిగే ఒక ఫలితం ఏంటి, అసలు చాలా పెద్దదన్నమాట. కాకపోతే మనం కొద్దిగా ఉన్న టైంలో సాధ్యమైనంత తొందరగా అర్థం చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. ఇంకా చెప్పండి. హరే కృష్ణ యా, హరే కృష్ణుని కృష్ణ గురించి. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఓకే, మనం కృష్ణుని గురించి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మనం అదే ఏంటంటే, కథాంచన స్మృతే అస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. యాక్చువల్గా వారి గురించి మాట్లాడుకోవటం అనేది మన అదృష్టం అన్నమాట. సో కృష్ణుని గురించి మాట్లాడుకున్నా కానీ, చూసినా కానీ, విన్నా కానీ, ఇంకా వారికి నమస్కారం చేసినా కానీ, పూజించినా కానీ, మనల్ని మనం సమర్పించుకున్నా కానీ, నవవిధ భక్తిలో ఉన్నటువంటి అన్ని అంగాల్లో ఏది చేసినా కానీ మన యొక్క జీవిత సార్థకత అనేది లభిస్తుంది. అంటే అత్యున్నతమైన వ్యక్తి మనం ఒక ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ, దేవాది దేవుడైన కృష్ణుడు. ఆయన యొక్క విశ్వంలో విభిన్నమైనవి. అందువల్ల ఆయన అన్నిటికి కూడా సుప్రీం పర్సన్ అని చెప్తారనమాట. అంటే అత్యున్నతమైన వ్యక్తిగా. ఒక మనిషి దేన్నైనా చూస్తే దాన్ని చూసినది ద్వితీయంగా ఉంటుంది, మరియు ప్రభు చూసేదాన్ని ప్రాధాన్యంగా ఉంటుంది. మనం ప్రభు ముందు చూసిన ఏదైనా సరే, ఒక భిన్నం ఏదైనా చూడాలి, మనం చూసేదానికి ఎలా ఉంటుంది మనకి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నదనుకో, హైట్గా ఉందనుకో, మనం చూడగలుగుతాం. అయితే
కళ్ళు మసకబారిన వారికి వేరే రకంగా కనపడుతుంది. అంటే భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు అది మూవ్ అవుతూ ఉన్నదనుకో ఇట్లా, మనకి కూడా సరిగ్గా అర్థం కాదు. కానీ కృష్ణ పరమాత్మకి అలా కాదు. భగవంతునికి, దేవాది దేవునికి వేదాల్లో అదే చెప్తారు. ఉపనిషత్తులో కూడా మనం చూసే లేదా చేసే ప్రతిదీ, ఆ చూసే లేదా చేసే క్రియలు అన్నీ కూడా ప్రభువు అంటే ఈ యొక్క అత్యున్నతమైన వ్యక్తి దేవాది దేవుడు నుంచే వస్తున్నాయి అని చెప్పేసి. వ్యక్తిగత ఆత్మ మరియు ఈ యొక్క సూపర్ సోల్ అంటే పరమాత్మ మధ్య ఒకటైన మరియు భిన్నమైన తనాన్ని ఏకకాలం వివరిస్తూ మనకి కృష్ణ చైతన్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే మనకి శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా మనకి అర్థం చేసుకోవటం కూడా తెలిసింది మనకి. ఎలా? ఇప్పుడు తత్వ సిద్ధాంతం ప్రకారం ప్రతిపాదించబడినట్టు మనకి విరాట్ రూపం లేదా యొక్క ప్రభు యొక్క అత్యున్నతమైన ఒక విస్తృత రూపం అన్నీ కూడా భౌతికంగా ప్రత్యక్షమై వాటిని కలిగి ఉంటాయి అన్నమాట. మరియు కాబట్టి ప్రభు యొక్క విరాట్ లేదా విస్తృత రూపం అన్నింటి జీవుల మరియు ఆ జీవుల యొక్క పరమాత్మ కానీ అని అర్థం చేసుకోవాలి మనం. కానీ విరాట్ రూపం కూడా నారాయణ లేదా విష్ణు యొక్క ప్రత్యక్ష రూపం మరియు ఈ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మనం అంగీకరిస్తాం. కృష్ణ పరమాత్ముడు అన్ని ఉన్న వాటికి కూడా ఆయనే తుది పరమాత్మ. తుది నిర్ణయం ఏమిటి? మనం నిరంతరం శ్రీకృష్ణుడు లేదా ఆయన యొక్క ప్రలోభ విస్తరణ అయిన నారాయణను పూజించవలసిన అవసరం ఉన్నది. మరియు మరెవరం కాకుండా అంటే వేదాల్లో గీతలో ఏమని చెప్పారు? మొదటగా నారాయణం పదార్థంపై కంటిపాటు అంటే వేసి సృష్టిని తీసుకువచ్చారని స్పష్టంగా చెప్పారు. సృష్టి కంటే ముందు బ్రహ్మ మరియు శివులెవరూ లేరు. మరెవరిని సృష్టించలేదు కూడా. మనకి శ్రీపాద శంకరాచార్యులు కూడా చెప్తారు, స్పష్టంగా అంగీకరించారు. నారాయణం భౌతిక సృష్టి నుండి దాటి ఉన్నారు మరియు ఇతరులు అన్ని భౌతిక సృష్టిలో ఉన్నారు. మొత్తం భౌతిక సృష్టి అందువల్ల నారాయణతో ఒకటిగా మరియు భిన్నంగా ఉంటుంది. ఏకకాలంలో మరియు ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అంతే కదా అర్థం చేసుకొని చైతన్య మహాప్రభు చెప్తారు అచింత్య భేద తత్వ అని చెప్పేసి. మనకు అదే కదా ఏం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఏం చెప్తున్నారు? నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియములకు చర్మభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును అని చెప్పి చెప్తున్నారు మనకి. విషయం అత్యంత గౌరవమైనది ఏంటంటే దేవుని పవిత్ర నామాల మహిమ. ఈ మనం చూసుకుంటే మహారాజ్ పరీక్షిత్ మరియు సుఖదేవులు గోస్వాములు కూడా వివరించారు మనకి. ఒక బ్రాహ్మణుడు మానసికంగా పడిపోయి అన్ని రకాల పాపకర్మల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కృష్ణుని పవిత్ర నామాలను జపించటం వల్ల ఈ పాపాల నుంచి తప్పించుకున్నాడని మనం అర్థం చేసుకున్నాం శ్రీమద్ భాగవతంలో. మనకి వేదవ్యాసుని రచన మన బట్టి కృష్ణుని ఆటల గురించి వివరించడం మరియు కృష్ణుని యొక్క చింతన దార్శనికతను
విశదీకరించటం జరుగుతుంది. శ్రీమద్ భాగవతంలో మనకి 5వ భాగంలో చూసుకుంటే విశ్వ ప్రామాణిక వ్యవస్థలను చాలా స్పష్టంగా వివరించారు. విశ్వంలో తక్కువ, మధ్య మరియు అధిక ఈ యొక్క గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. నిజానికి భాగవతం మాత్రమే కాదు, అన్ని మత గ్రంథాలలో నరకం లేదా తక్కువ గ్రహ వ్యవస్థలు మరియు స్వర్గం లేదా అధిక గ్రహ వ్యవస్థల గురించి వివరణలు ఉన్నాయి. మనకి ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఇంకా పూర్తిగా చాలా నిశితంగా మనకి వివరించారు. అయితే ఈ రచనలన్నిటి కూడా మనకి భగవంతుని యొక్క రూపం గురించి, ఆ దివ్య రూపం గురించి వివరించడం జరిగింది. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క జీవనం ఒక పూల పాన్పు వంటిది. మనకి శ్రీమద్ భాగవతంలో ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో మనకి సాక్ష్యాన్ని ఇస్తుంది. మరియు అవి ఈ గ్రహం నుండి ఎంత దూరం ఉన్నాయో సూచిస్తుంది. అలాగే జ్యోతిర్శాస్త్రజ్ఞులు నెల మరియు ఇతర స్వర్గ గ్రహాలు ఈ భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాయో లెక్కించారు. అలాగే భాగవతం కూడా ఈ యొక్క గ్రహాల వివరణను కలిగే ఉంటుంది. ఈ భూమిపై కూడా మనం వేర్వేరు వాతావరణ పరిస్థితులు అనుభవిస్తాము. మరియు ఉష్ణమండల దేశాలు అయిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ యొక్క పాశ్చాత్య దేశాలు, దేశాల్లో వాతావరణం భారతదేశం వంటి శీతల దేశం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ భూమిపైన వాతావరణ విభిన్నతల వల్లే ఇతర గ్రహాల్లో కూడా చాలా వేర్వేరు వాతావరణాలు మరియు పరిసరాలు ఉంటాయి. మనకి అదంతా కూడా అదే భగవద్ధామం గురించి తెలుసుకుంటే శ్రీకృష్ణుని ఉండేటువంటి ఇది ఒక ఈ భౌతిక సృష్టి ఈ విధంగా ఉంది మాట్లాడుకున్నాం. అయితే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తు చూసుకుంటే అక్కడ వైకుంఠ గ్రహం, శాంతరసం అక్కడ చూడండి వివిధ రసాలు ఉంటాయన్నమాట. ఎట్లా అంటే గ్రహాల్లో శాంతరసం ప్రబలంగా ఉంటుంది. మరియు కొంతమంది భక్తులు ఈ యొక్క అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి దేవదేవుని దాస్యరసంలో ఉంటారు. కొంతమంది సేవకత్వ ఆనందంలో కూడా సంబంధం కలిగి ఉంటారు. స్నేహం అంటే భగవంతునితో ఆ యొక్క స్నేహం కలిగి ఆ యొక్క రసం గురించి చెప్పాలంటే వైకుంఠంలో ఈ రసం మరియు గౌర సఖ్యత అంటారు. భక్తితో స్నేహం ద్వారా ప్రదర్శించబడుతుంది. మరో స్నేహరసం విశ్రాంబ సఖ్యత అంటారు. మనకి చూసుకుంటే సమానత్వంతో స్నేహం అన్నమాట. గోలోక బృందావన గ్రహంలో ఉంటుంది అది. సో ఆ విధంగా యొక్క దేవాది దేవుడికి సేవ చేయడం మరియు వాత్సల్య రసం అంటే తల్లిదండ్రులుగా ఉంటారు. మరియు అన్నిటికన్నా కూడా మన యొక్క భగవంతుని సంబంధం మాధుర్య రసం. అయితే ఈ మనకి రాధారాణి పతి అంటే భర్త ప్రేమ ఉంటుందిగా, ఈ 5 రసాలు ఆధ్యాత్మిక లోకంలో ఉంటాయి. మనం ఏమనుకున్నాం ఇంతసేపు భౌతిక జగత్తు గురించి మాట్లాడుతుంటే చలి, వేడి లేదంటే వివిధ రకమైనటువంటి ఇబ్బందులు, ఇతి బాధలు ఉంటాయి మనకి. ఎప్పుడు ఆలోచిస్తుంటాం పొద్దున్నే లేవగానే మెలకువ వస్తుంది. సూర్యోదయం అవ్వగానే లేవాలా అని చెప్పేసి అయ్యో ఈరోజు కొంతమంది ఓకే ఇదేంటి అదేంటి అంటే వ్యాపారం గురించి కానీ, ఈ యొక్క ఆరోగ్యం గురించి కానీ, లేదంటే మన వ్యవసాయం గురించి కానీ, వివిధ రకములైనటువంటి కార్యకలాపాల గురించి మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ మన జీవనం ఉన్నటువంటి పరిస్థితుల మీద చాలా బాధాకరంగా ఊహిస్తూ అంటే మన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాము.
కానీ అదే ఆధ్యాత్మిక జగత్తులో భక్తునికి మన ఈ యొక్క భౌతిక జగత్తులో కూడా ఉన్నాయి ఈ రసాలన్నీ. ఇప్పుడు మనకి స్నేహితులు ఉంటారు. హ్మ్. అంటే పరిస్థితులు బట్టి వారి యొక్క ఉన్నత స్థానాన్ని బట్టి సేవకులు ఉంటారు. ఆహ్, భార్యాభర్తలు. కాపోతే అందరికి ఎన్ని ఉన్నా కానీ మనం చూడండి. ఏదైతే కృష్ణ పరమాత్ములు ఆ యొక్క గోలోకంలో ఉండి అనుభవిస్తున్నారో అది మనం అనుభవించలేము. ఆయన మొదటి గురువు మనకి. ఆయనే మొదటి అంటే ఒక ప్రభువు కూడా మనకి. ఆయన తన స్వంత లోకమైన గోలోకంలో రాధారాణితో నివసిస్తూ ఉంటారు. ఆమె తన ఆధ్యాత్మిక రూపాన్ని ప్రతిబింబిస్తూ ఆనంద శక్తి అంటే ఆహ్లాదిని అని ఆవిష్కరిస్తూ ఉంటుంది. వారి స్నేహితులు, ఆమె విశ్వసనీయులు, వారు ఆమె శరీర రూపం యొక్క విస్తరణలు అంటే ఆమె నుంచి వచ్చినటువంటి ఒక అంశ. మరియు ఎప్పటికి కూడా ఆనందభరితమైన ఆధ్యాత్మిక రసంతో సమృద్ధిగా, అంతరాయంగా ఉంటారనమాట. ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో చూసుకుంటే మనం ఈ యొక్క అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక శక్తితో తనను విస్తరించి ఈ ఆయన యొక్క తన శాశ్వత మరియు ఆనంద జ్ఞాన రూపంలో ఉంటారు. దాన్ని ఏమంటామంటే మనం సచ్చిదానంద విగ్రహం అంటారు. మనకి గోలోక బృందంలో ఉన్న ప్రతి విషయం కూడా సచ్చిదానందం యొక్క ఆహ్, ఆధ్యాత్మికత కలిగి ఉంటుంది. మరియు దాని నుండి వచ్చేటువంటి విస్తరణ. అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ అదే శక్తితో ఉంటారు. యొక్క దాన్ని ఆనంద చిన్మయ రస అంటారు. ఒక అత్యున్నతమైనటువంటి దేవాది దేవుని తన స్వంత అంటే వ్యక్తిత్వం ఈ యొక్క బృందావనంలో కానీ, గోలోకం బృందావనం కానీ ఉం ఉంటుంది. ఆయన అక్కడ ఉన్నప్పటికి కూడా అదే విధంగా అన్ని చోట్ల కూడా విస్తరించి ఉన్నారు. చూడండి ఇప్పుడు గోలోకంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్‌గా. మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఆ యొక్క విగ్రహారాధన చేసి మనల్ని తరించుకునే విధంగా అంటే వారి యొక్క సేవ ద్వారా వారిని తరించి, ఆ తరించటం ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ద్వారా మనల్ని మనం తరించుకునేటటువంటి భాగ్యం మనకి ఆ యొక్క ఫలితం అనేది భగవంతుడు కల్పిస్తున్నారు. అయితే మనం ఎప్పుడైతే భగవంతుడిని అందుకే గదా మనకి భగవంతుని గురించి తెలుసుకోవటం ద్వారా మనకి ఆనందం అనేది లభిస్తుంది. మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అంటే ఆయన అన్ని విశ్వాల్లో కూడా ఉన్నారు. కానీ అవి అంతర్గతంగా అనేకం మరియు ఆయన అణువులో కూడా ఉన్నారు. అదే కదా! ఈశ్వర సర్వభూతానాం హృదిదేశార్జున తిష్టతి. మనం అవజానాంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావం ఆజానంతో మాం భూత మహేశ్వరం. మహేశ్వరం ఈజ్ ద సుప్రీం ప్రొప్రైటర్ అంటే అత్యున్నతమైన అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి. అది. గోలోక బృందావనం ఆధ్యాత్మిక లోకంలో అత్యున్నత గ్రహం అన్నమాట మనం. అయితే ఈ భౌతిక విశ్వం యొక్క ఆవరణాన్ని చీల్చి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళటానికి మనం ఈ యొక్క బ్రహ్మలోకాన్ని ఆధ్యాత్మిక ప్రకాశాన్ని చీల్చుకోవాలి. మనకి చూసుకుంటే భగవంతుని గురించి 3 రూపాలు చూసుకోవచ్చు. బ్రహ్మాత్మేతి పరమాత్మేతి భగవానేతి ఇది శబ్దతి. అంటే ఈ యొక్క
మన పరమాత్మ ఉన్నాడు. మనకి పరమాత్మని అర్థం చేసుకోవాలంటే మనం కృష్ణ భావనామృతంలో ఉండాలి. ఎవరైతే పరమాత్ముని గ్రహిస్తారో వారు కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు అని భావించాలి మనం. కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్నాడో, ఒక భగవంతుని యొక్క బ్రహ్మాన్ అనేటువంటి ఒక రూపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఆ యొక్క అర్థం చేసుకోవటం ద్వారా ఈ యొక్క పరమాత్మ రూపం అర్థమవుతుంది మనకి. బ్రహ్మాన్ రూపం కూడా అర్థమవుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది నిజమైన భగవంతుని రూపం ఏది అని చెప్పేసి. అప్పుడు తెలుస్తుంది మనకి ఓకే. వీటన్నిటికన్నట్టు కూడా భగవంతుని యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉన్నదో ఒక గోలోకంలో దాని ద్వారా మాత్రమే మనం వారికి ప్రత్యక్షంగా సేవ చేయగలుగుతాము. మరియు దాని నుంచి లభించేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం ఏందంటే ఆనందం. ఆ ఆనందం ప్రత్యక్షంగా సేవ చేయటం ద్వారా అంటే ఈ వివిధ రసాలు చెప్పుకున్నాం గదా మనం ఇంతసేపు. ఆ రసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని అంటే ఆనందాన్ని మనం ప్రతిఫలంగా పొందుతామనమాట. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వైకుంఠం గాని, ఈ యొక్క గోలోకంలో గురించి గాని, ఈ యొక్క భౌతిక జగత్తు గురించి గాని మనం నారాయణుడి గురించి తెలుసుకుంటామో, అయితే ఈ యొక్క భౌతిక జగత్తులో ఏం చేస్తుందని మనం నారాయణ్ణి భక్ భయంతో పూజిస్తూ ఉంటాం. అయితే ఈ భయం అనేది ఎప్పుడు పోతుంది మనకి? ఎప్పుడైతే వారి యొక్క నిజ స్వరూపం, స్వభావం మనకి అవగతమవుతుందో, అర్థమవుతుందో, అప్పుడు మనం నారాయణుని యొక్క రూపం యొక్క ప్రేమతో పూజిస్తాం వైకుంఠంలో. ఈ యొక్క కృష్ణుని యొక్క రూపాన్ని భక్తితో ఇంకా ప్రేమతో అంటే ఇంకొక శాంతరసం ప్రబలంగా ఉంటుంది. ఇది వేరొక అయితే కొన్ని మనకి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే, ఈ యొక్క అత్యున్నతమైన కలిగినటువంటి యొక్క శ్రీకృష్ణుని దాస్యరసంలో లేదా సేవ రూపంలో సంబంధం కలిగి ఉంటారు. స్నేహం ఈ యొక్క రసం గురించి చెప్పాలంటే, వైకుంఠంలో ఈ రస గౌరవం సఖ్యతగా భక్తియుక్త స్నేహంతో ప్రదర్శించబడి ఉంటుంది. మరొక రసం అదే విశ్రాంబత సఖ్యత ఇందాక గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే మూర్ఖులు మనం ఏం చేస్తున్నాం మానవ రూపంలో అవతారం ఎత్తినప్పుడు భగవంతుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తాం. అయితే ఎవరైతే కృష్ణ పరమాత్ముని యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని ఉన్నతమైన వాటి యొక్క అత్యున్నత ప్రభువును అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్ముని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. కానీ మూర్ఖులు అర్థం చేసుకోలేరు. మనకి పూర్వవచనాల గురించి అర్థం చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే యొక్క అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుని మానవుడిలా కనిపించినప్పటికీ సాధారణ మనిషి కాదు వృందావనంలో వచ్చినప్పుడు. అది చూడండి. మనకు అదే అర్థం చేసుకున్నాం. సృష్టి నిర్వహణ మరియు సంకల్పం లాంటివి సమస్త బృహత్ యొక్క ప్రకటన నుండి అన్నిటిని కూడా నడిపించేటువంటి వ్యక్తి దేవాది దేవుడు. మనకు సాధ్యం అవ్వదు. అయితే మూర్ఖులు కృష్ణుని కేవలం శక్తివంతమైన మానవుడిగా మాత్రమే భావించి మరొకటి ఏమీ కాదు అనుకుంటారు. నిజానికి ఆయన నిజమైన అత్యున్నతమైన ఈ యొక్క రూపం కలిగినటువంటి దేవాది దేవుడు. అందరి దేవుళ్ళల్లో కూడా బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు. ఈశ్వర పరమ కృష్ణ. అయితే మనకి ఈ విధంగా బ్రహ్మ సంహితలో నిర్ధారమైనట్లుగా మనం కృష్ణుని పరమ పతిగా అంటే పరంధాం ఆ యొక్క ధామని అయితే పూజిస్తాం. మనం చాలామంది ఈశ్వరులు నియంత్రణకర్తలుగా ఉన్నప్పటికీ
ఒకటి మరొకటి కంటే పెద్దదిగా కనిపిస్తుంటుంది. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వ్యవహారాల సాధారణ నిర్వహణలో మనం కొంత అధికారిని లేదా అంటే ఇంకొక వారికన్నటువంటి ఉత్తమమైన ఆహ్, వ్యక్తిని చూస్తాం. అంటే రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి. అతనికి అంటే పై ఒక కార్యదర్శి ఉంటారు. మరియు అతనిపై ఇంకో మంత్రి ఉంటారు. అదే ఇంకా అతనిపై అధ్యక్షులు ఉంటారు. వీటిలో ప్రతి ఒక్కరు కూడా నియంత్రణకర్త. కానీ ఒకరు మరొకరితో నియంత్రించబడతారు. బ్రహ్మ సంహితలో అదే కదా చెప్పింది మనకి. శ్రీకృష్ణుని యొక్క అత్యున్నతమైన వారే అత్యున్నతమైన నియంత్రణకర్త అని చెప్పడం జరిగింది. మనకి అనేక మంది నియంత్రణకర్తలు ఉన్నప్పటికీ భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకంలో మనకి అత్యున్నతమైన నియంత్రణకర్త ఎవరంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. మరియు ఆయన శరీరం సచ్చిదానందంగా భౌతికమే కాదు. అదే కదా మనకి చెప్తారు. మనకి జీవ గోస్వామి చెప్తారు మనకి ఈశోపనిషత్తులో భగవంతునికి యొక్క నరాలు ఏమి ఉండవు. అదేవిధంగా నరాలు లేవంటే మనలాగా ఎటువంటి అవయవాలు లేవని అర్థం. మరి ఎలా సాధ్యం అది? మనకేదన్నా ఒక అవయవం పనిచేయకపోతే ఏమవుతుందండి? మన దేహం సహకరించదు. మనం ఏం చేస్తాం? ఏదన్నా ఒక అవయవం సహకరించకపోతే అయ్యో! నా పని అయిపోయింది. నేను ముసలివాడిని అయిపోయాను. ఎలా ఈ యొక్క దేహాన్ని నేను ఇక త్యజించాలా? చూడండి. ఈ యొక్క మురికి కూపాన్ని త్యజించటానికి ఎంత బాధో మనకి. అదే ఈ ఉన్నటువంటి సమయంలో కృష్ణుని యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకునే భాగ్యం దొరికిందని ఏ రోజు కూడా మనం చింతించలేము. ఏ రోజు కూడా చింతించలేము. ఆ చింతన ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అనేది మనం నిజంగా బాధపడాల్సినటువంటి ఏ పరిస్థితి కలిగి ఉండాలి. ఆ పరిస్థితి కలిగి లేనట్లయితే మన యొక్క జీవితం అనేది చాలా వ్యర్థమైనది. ఈ యొక్క భౌతిక శరీరాలు పూర్వం అంటే ఈ యొక్క మనకి వేదాల్లో వివరణ చేసినటువంటి అద్భుత కృత్యాలను మనం చేయలేము. అయితే భగవంతుని శరీరం శాశ్వతంగా ఆనందభరితంగా మరియు జ్ఞానంతో నిండి ఉంటుంది. భగవంతుని ఎన్ని రూపాలు అన్నీ కూడా ఒకే యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయి. మానవులు ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా ఒకే యొక్క జ్ఞానంతో కలిగి ఉండరు. లేదంటే ఒకే రూపంతో కలిగి ఉండరు. ఒకే స్వభావం కలిగి ఉండరు. మనం అర్థం చేసుకుంటున్నాం కదా! అయితే మనం ఎప్పుడైతే భగవంతుని సాధారణ మనిషితో పోల్చుతామో మనం అటువంటి స్థితిలో భగవంతుని అర్థం చేసుకోలేం. అయితే ఎప్పుడైనా కానీ మూర్ఖులు ఆయన్ను ఒక మనిషిగా తక్కువ అంచనా వేస్తారు. అది తప్పు. వేయకూడదు. ఆయన శరీరం అదే కదా చెప్తా మానుషిం ఆశ్రితం. అంటే ఆయన ఒక మనిషిగా చూడండి అర్జునుడికి స్నేహితుడిగా ఉన్నాడు. కురుక్షేత్రంలో రాజకీయ కారకుడిగా ప్రవర్తిస్తూ ఎన్నో మార్గాల్లో ఆయన ఒక సాధారణ మనిషిగా ప్రవర్తిస్తున్నారు. కానీ నిజంగా ఆయన శరీరం సచ్చిదానంద విగ్రహ శాశ్వతం ఆనందం మరియు జ్ఞానం యొక్క అపూర్వ రూపం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం మనకి వేదాంతాల్లో నిర్ధారించబడింది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ. కృష్ణుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వం ఒక మనం పూజిస్తూ ఉంటాం. ఆయన శాశ్వత ఆనందభరిత జ్ఞాన రూపం మనకి అంటే ఉపనిషత్తుల్లో వివరించినట్లు ఏంటంటే తం ఏకం గోవిందం అంటే నువ్వే గోవింద జ్ఞానం మరియు గోమాతల ఆనందం.
విగ్రహం మీ రూపం ఆధ్యాత్మికమైనది, జ్ఞానం, ఆనందం మరియు శాశ్వతత్వంతో నిండి ఉంటుంది. యొక్క ప్రభువు కృష్ణుని శరీరానికి ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలు మరియు వారి యొక్క పూర్తి ఆనందం మరియు జ్ఞానం ఉన్నప్పటికీ చాలామంది భగవద్గీత అధ్యయనకర్తలు కృష్ణుని సాధారణ మానవుడిగా చూడటం జరిగింది. అటువంటి నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి ద్వారా వారు ఇంకా తప్పులు చేస్తూ ఒక పాపం అనేది మూడగట్టుకోవడం జరుగుతుంది. ఒక విద్యావంతుడు గత పుణ్య కార్యాల ద్వారా అద్భుతమైన మనిషిగా జన్మించవచ్చు. కానీ శ్రీకృష్ణుని యొక్క ఈ ఆలోచన తక్కువ జ్ఞానానికి మూలం. అందువల్ల మనం ఏం చేస్తాం, వారందరిని కూడా మూర్ఖుల్లో పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మూర్ఖులు మాత్రమే కృష్ణుని ఒక సాధారణ మనిషిగా భావిస్తూ ఉంటారు. మూర్ఖులు కృష్ణుని సాధారణ మానవుడిగా భావిస్తూ మరియు నేను కూడా భగవంతుణ్ణి అని చెప్పేసి తన్మయంలో మునిగిపోయి ఉంటారు. చూడండి, ఈ యొక్క మాయలో కూడా తన్మయం కలిగి ఉంటారు. ఆ తన్మయం ఏమిటంటే నేనే గొప్ప, నన్ను మించిన వారు లేరు అని. వాడు ఎప్పుడైతే ఈ యొక్క 4 తత్వాలు తెలుసుకుంటాడో, జన్మ మృత్యు జర వ్యాధి, ఆ నిమిషం అడగండి, నాయనా నీవు జన్మ మృత్యుజర వ్యాధి నుంచి విముక్తి పొందగలుగుతావా? మరి పొందగలిగితే నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాయన? సరే, ఇక్కడికి భగవంతుడు కూడా వచ్చాడు కదా అని చెప్తారు. భగవంతుడు వచ్చాడు, భగవంతుడికి ఇప్పుడే కదా విన్నాం, భగవంతుడికి నరాలు లేవు నాయన, మరి వారికి ఎటువంటి అవయవాలు కూడా లేవు. కానీ ఎలా సాధ్యం అది? భగవంతుడికి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, మాట్లాడుతున్నారు, వింటున్నారు, అందంగా ఉన్నారు, చూస్తున్నారు, చేతులు ఉన్నాయి. ఇవి మనకి ఉన్నట్లు భగవంతుడికి ఉండవు. అయితే వాడిని అడగండి, ఏం నాయనా నీకు భగవంతుడికి సంబంధం ఉందా లేదా అని చెప్పేసి. మరి నువ్వు భగవంతుడు అయితే ఎందుకు నాయనా నువ్వు మరి 10 సంవత్సరాల క్రితం ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఒకలాగా ఉన్నావు? ఏం నాయనా మరి జుట్టు రాలిపోతుంది, ఆ బట్ట మీద ఏమైంది, మరి వ్యవసాయం చేద్దామా అని చెప్పేసి అడగచ్చు మనం. కృష్ణుని ఎక్కడా కూడా మనకి వేద గ్రంథాల్లో లిఖించలేదు కృష్ణుడి గురించి. కృష్ణుడు మీసాలు వచ్చాయని, గడ్డాలు పెరిగాయని, అడ్డాలు తెల్లగా అయ్యాయని, లేదంటే జుట్టు రాలిపోయిందని, ముడతలు వచ్చాయని ఎక్కడా రాలేదు. మనకి ఎలా సాధ్యమవుతుంది మనం భగవంతుడు అయినప్పుడు? అది ఎలా సాధ్యమవుతుంది? మనకి ముసలి వాళ్ళుగా అవుతున్నాము, లేదంటే ముడతలు పడిపోతున్నాయి శరీరం, ఈ యొక్క శరీరం కానీ, లేదంటే గడ్డం వస్తుంది, అది పెరుగుతూ ఉంది. ఎందుకు మనం ఎప్పుడు యవ్వనంగా ఉండలేకపోతున్నాం? అదే ఎప్పుడైతే మనకి యొక్క కృష్ణుడి శరీరం గురించి పూర్తి జ్ఞానం మరియు అవగాహన ఉంటుందో మనకి, దాని ద్వారా ఆనందం అనేది ప్రతిబింబిస్తుంటుంది. ఆయన అంటే అన్ని కారణాలకు కారణం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అయితే ఎవరికైనా మోక్షం ఇవ్వగలగాలి అని కృష్ణుడు అనుకుంటే ఇవ్వగలవచ్చు. మోక్షం ఇప్పుడు మనకు సాధ్యమవుతుందా ఎవరికన్నా? ఓకే, రాముడు ఉన్నారు, వారు నడుస్తూ ఉంటుంటే వారి యొక్క పాదం తగలగానే రాయి మనిషి రూపంలోకి వచ్చింది. మనం రోజు నడుస్తూ ఉన్నాము, ఎన్నో రాళ్ళు తగులుతూ ఉన్నాయి, ఒక్కరోజు కూడా ఒక్క రాయిని కూడా మనిషిగా మార్చలేకపోయాం మనం. ఎందుకు నాయనా మనకి ఈ జీవితం? అడగండి ఈ తడవ ఎవరినైనా మూర్ఖులే అని మాట్లాడితే. ఎప్పుడైతే మనం తత్వ సిద్ధాంతం ప్రకారం అంటే ఈ యొక్క తాత్వికంగా ఆలోచన అనేది ప్రారంభిస్తామో, ఒక మూర్ఖుల భావనలను మనం వారికి వివరించాలి. అది
కృష్ణ చైతన్య భావన మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యొక్క కృష్ణతత్వుని యొక్క ఆయన ఆధ్యాత్మిక గుణాలు తెలియకపోవడం వల్ల మనం మూర్ఖులుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం భగవంతుని యందు. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏమంటే పరం అంటే సుప్రీం అంటే అత్యున్నత కారణం, మరియు అపరం అంటే ఫలితం. సుప్రీం కారణం అనేది సుప్రీం వ్యక్తి అయినటువంటి దేవాది దేవుడు, మరియు ఫలితం అనేది భౌతిక ప్రకృతి, జీవులు ప్రతివైపు చలించేవి మరియు నిలిచి ఉన్నవి. వేద విద్యల్లో కళ మరియు విజ్ఞానం నియంత్రించబడి ఉంటాయి. అందువల్ల అన్ని సుప్రీం వ్యక్తి అయినటువంటి భగవంతుని బయట శక్తులు విస్తరణ అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే పరమాత్మకు కేంద్రంగా ఉన్నారో ఇవన్నీ కూడా మనం గ్రహిస్తామో మనకి ఈ యొక్క కృష్ణతత్వం బోధపడుతుంది. ఈ బ్రహ్మాండాలు విశ్వాలు యొక్క కృష్ణుని యొక్క శ్వాసలో నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. యశేక నిశ్వాసిత కాలం అతావలంబ్య జీవంతి లోమవిలచాచకతాంతనాథ. అయితే సుప్రీం వ్యక్తి ఒక వ్యక్తిని యొక్క వ్యక్తిత్వం గురించి మనం అంటే గర్భంలో ఉన్నవి మహావిష్ణువు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభువు నుండి విడిచి ఉండరు కూడా ఎవరు, ఇదే అచింత్య భేదాభేద తత్వం మనం అర్థం చేసుకుంటున్నాం. ఎట్లా అంతే కదా, అధునేహ మహాభాగ యథైవ నరకాన్నర నానుగ్రయతానాన్ నేయాత తన్మే వ్యాఖ్యతుం అగ్రహాసి. నేను చెప్తున్నాను, ఓ స్వామి, నేను మీ నుండి నవగ్రహాల గురించి విన్నాను. సారీ అంటే ఈ 14లో నరక గ్రహాల గురించి కూడా విన్నాను. చాలా పాపులకు ఆ గ్రహాలకు పంపబడతారు. పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నారు సుఖదేవ్ గోస్వామి. మరియు ఒక వైష్ణవుడు ఎప్పుడు ఇతరుల పట్ల దయ చూపిస్తారు, అదే కదా ఎప్పుడైతే మనం కృష్ణుని నుండి ఏకాగ్రంగా అదేవిధంగా వైష్ణవుని పాదాల వద్ద మనం అంటే నిమగ్నమై ఉంటాము, మనం యొక్క పాపాల నుంచి విముక్తి పొందుతాం. ఒక వైష్ణవుడు ఎప్పుడు అలాంటి పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాం. కృపాంబుద్ధి అంటే ఒక వైష్ణవుడు కృప యొక్క సముద్రం. మన అందుకే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతిత పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవుని యొక్క కృప ద్వారా మాత్రమే యొక్క కృష్ణ భావన అమృతం అనేది మనకి సాధ్యమవుతుంది. వైష్ణవుడు అన్ని కోరికలను తీర్చగలడు. కల్పతరువు ఆధ్యాత్మిక లోకంలో ఒక వృక్షం ఉంటుందండి, అన్ని కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది ఆ వృక్షం. ఈ భౌతిక లోకంలో విష్ణు యొక్క భక్తుడు వైష్ణవుడు వారి యొక్క పాద సేవ ద్వారా, వారి యొక్క పాదాల యొక్క కృప ద్వారా మనం ఈ యొక్క భౌతిక లోకంలో నుంచి విముక్తి అనేది. భౌతికలో ఒక ప్రత్యేకమైన ఒక జాతి పండు ఒక ప్రత్యేకమైన వృక్షం నుంచి మాత్రమే పొందగలిగింది. కానీ కృష్ణలోకంలో మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రహాల్లో అన్ని ఆధ్యాత్మిక వృక్షాలు మరియు అవి ఏదైనా కోరికను నెరవేర్చుకోలేవు. అదే మనకి బ్రహ్మ సంహితను కూడా చెప్పడం జరిగింది. చింతామణి ప్రకర సత్మసు కల్ప వృక్షావతేషు. ఒక పరిశుద్ధ వైష్ణవుడు అలాంటి కోరిక నెరవేర్చే వృక్షాన్ని సమానంగా, ఎందుకంటే చూడాలి మనం, అతను ఒక నిష్కలంక శిష్యునికి అసమానమైన బహు ఇవ్వగలరు. అదే కృష్ణ చింతన. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఎప్పుడైతే మనం భగవత్ నామస్మరణ చేస్తామో మనకి ఆ భగవత్ నామ సాధన ద్వారా అంతా కూడా అవగతం అవుతూ ఉంటాయన్నమాట. సో కృష్ణుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఈ లోకంలో సాధ్యం కాదు, గోలోకంలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఈ లోకంలో ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఓన్లీ భగవంతుని యొక్క సేవకులు, భక్తులు మరియు ఆచార్యులు వారి యొక్క సేవలో మనల్ని మనం నిమగ్నమైనప్పుడు వారి యొక్క పాద పద్మాలకు సేవ చేయటం ద్వారా మనకి దాని యొక్క ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ మనకు ఒక అవకాశం లభించింది కృష్ణ భక్తి చేయటానికి. ఆ కృష్ణ భక్తి ద్వారా మనం వైకుంఠానికి కానీ గోలోకానికి కానీ వెళ్ళి భగవంతుని సేవ చేయటం సాధ్యమవుతుంది. ఓకేనండి. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంకా ఏమన్నా? హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. కృష్ణుని